టాలీవుడ్ లో ఇప్పుడు రికార్డుల యుద్ధం సైలెంట్ గా సాగుతోంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న టాలీవుడ్ తీరంలో రికార్డుల అలలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి జనాలకు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఫ్యాన్స్ కు ఇప్పుడు కంటి మీద కునుకుండడం లేదు. టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలో ప్రభాస్ రికార్డులను టార్గెట్ చేసే దమ్ము ఏ హీరోకి లేదు అనుకుంటున్న సమయంలో దేవర సృష్టిస్తున్న సునామీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభాస్ 4 సినిమాల రికార్డులను ఇప్పుడు దేవర తొక్కుకుంటూ పోయింది. అవును, లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమాపై ఏ రేంజ్ లో నెగిటివ్ ప్రచారం చేసినా సరే, వసూళ్లు మాత్రం ఎక్కడ ఆగలేదు. ఒక్కో రికార్డు సైలెంట్ గా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసింది దేవర. మెగా ఫ్యామిలీతో పాటుగా ప్రభాస్ రికార్డులను కూడా ఎర్ర సముద్రంలో కలిపేసింది. ఫ్యాన్స్ కి కూడా నచ్చని సినిమా ఇప్పుడు సినీ ప్రేక్షకులకు పిచ్చగా నచ్చేసి రికార్డులను నమోదు చేస్తుంది. నైజాంలో ఇప్పుడు ప్రభాస్ రికార్డులను కనుమరుగు చేసింది దేవర. నైజాంలో దేవరకు రెండో రోజు వచ్చిన షేర్ 8.2 కోట్లు, రాధేశ్యామ్ కి వచ్చిన వసూళ్లు 3.38 కోట్లు, భారీ అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ కి వచ్చిన షేర్ 5.13 కోట్లు, ఇక సలార్ కు వచ్చిన షేర్ 6.10 కోట్లు, సూపర్ హిట్ సినిమా కల్కికి వచ్చిన షేర్ 7.4 కోట్లు. అంటే దాదాపు కోటి పైనే తేడా ఉంది. మళ్ళీ దేవర మనుగూరు షేర్ ని కలపలేదు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు నైజాంలో దేవర మేనియా ఏ రేంజ్ లో ఉందో. ప్రభాస్ కు ఎన్టీఆర్ కు ఉన్న